అందరికీ నమస్కారం. కోబ్రా అక్టోబర్ 10న అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. కొన్ని నెలల క్రితం చెప్పినట్లుగా సెప్టెంబర్ చివరి నుంచి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మొదట భౌతిక బయోచిప్స్ క్లియర్ చేయబడ్డాయి. ఇప్పుడు మానవ శరీరాల్లో ఆ ప్రదేశాల్లో మిగిలి ఉన్నదంతా బయోచిప్స్ యొక్క చచ్చిపోయిన యాక్టివ్గా లేని సర్క్యూటరీ. ఈ బయోచిప్స్ అవశేషాల వీక్ స్పాట్స్ ద్వారా కూడా లూర్కర్ క్వాంటంలో హెచ్చుతగ్గులను సృష్టిస్తుంది. అలాగే సబ్ క్వాంటం అన్స్పేస్ నుండి ఉత్పన్నమయ్యే క్రమరహిత అంటే అనామలీ ప్లాస్మాను వ్యక్తపరచగలదు. లూర్కర్ క్వాంటం హెచ్చుతగ్గుల ద్వారా సబ్ క్వాంటం అన్స్పేస్ నుంచి అనామలీని కూడా విడుదల చేస్తుంది. అలాగే అది భూగ్రహం చుట్టూ ఉన్న ప్లాస్మా, ఎథరిక్, ఆస్ట్రల్ మరియు మెంటల్ ప్లేన్లపై ఉన్న మూలక సారాన్ని మార్చివేస్తుంది. లూర్కర్ అప్పుడు ఆ ఎలిమెంటల్ ఎసెన్స్ అంటే మూలక సారంలోని వివిధ ప్రదేశాలలో క్వాంటం హెచ్చుతగ్గుల మొత్తాన్ని పెంచటము లేదా తగ్గించటం ద్వారా ఉపరితల మానవాళిని ప్రభావితం చేయడానికి ఈ మూలకాల అంటే అణువులను మారుస్తారు. లూర్కర్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. లూర్కర్ నిజానికి మునుపటి కాస్మిక్ సైకిల్లో అత్యంత బలమైన టెక్నాలజీలో అన్స్పేస్లోకి ప్రవేశపెట్టబడిన అన్ని జీవుల యొక్క కలయిక ఈ లూర్కర్. మొదటి కాస్మిక్ సైకిల్లో ప్రారంభ సమయంలో సంభవించింది. సోర్స్ అనామలీ కన్నా వింతగా ఏదో ఉందని గ్రహించింది. అప్పుడు సోర్స్ దాన్ని అర్థం చేసుకొని పరిష్కరించబడటానికి తనలో కొంత భాగాన్ని ఆ ఎనామలీని ప్రొజెక్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్రొజెక్ట్ చేసిన భాగం సబ్ క్వాంటం ఎనామలీలో చిక్కుకుంది. ఇదే మొట్టమొదటిగా లూర్కర్గా మారింది. ఈ లూర్కరే తదుపరి విశ్వచక్రాలను అనుసరించింది. వాస్తవానికి దీని ఫలితంగా సోర్స్ యొక్క ఒక భాగం సోర్స్కి వ్యతిరేకంగా మారటం వలన దాని ద్వారా ద్వంద్వత్వం పుట్టింది. లూర్కర్తో ప్రైమరీ ఎనామలీ చాలా బలంగా ఉంది. ఇది ఫిజికల్ ప్లేన్ నుంచి ఒక స్థాయి వరకు అత్యధిక పరిమాణం వరకు అంతఃకరణను హైజాక్ చేసింది. అసెండెడ్ జీవులు కూడా ఈ అసాధారణంగా ఉన్న ఈ విశ్వచక్రంలో ఏం జరుగుతుందో వారికి తెలియలేదు. కాస్మిక్ సైకిల్ ద్వారా సోర్స్ 1111 పోర్టల్ ద్వారా ద్వంద్వత్వాన్ని తీసివేయడానికి ఇప్పటి వరకు అనామలీ గురించి, దానిలోని భాగాలను ఎలా పరిష్కరించాలన్న దాని గురించి తెలుసుకుంది. అతి త్వరలో మరింత శక్తివంతమైన ద్వారం తెరుచుకోవడం ద్వారా విశ్వం నుండి చీకటిని అంతిమంగా తొలగించడానికి ఈ గ్రహం యొక్క తుది విముక్తికి దారితీస్తుంది. ఈ డోర్వే గురించిన సమాచారం దాయబడింది. ఈ ఒక్క హింట్ మాత్రమే ఇవ్వబడింది. సెప్టెంబర్ నుంచి ఇంకా ఫ్యూచర్ డోర్వే ఇప్పటికే మింకోక్సీ స్పేస్ టైం ద్వారా టైం రివర్సల్ లూప్లను పంపుతోంది. అందువలన ఈవెంట్కి కావలసిన పరిస్థితులు వేగవంతం కావటం ప్రారంభించాయి. ముందుగా డార్క్ ఫోర్సెస్ ఒక నిర్దిష్టమైన రెడ్ లైన్ని దాటారు. దీనికి ప్రతిస్పందనగా ప్రతిఘటన చర్యలు తీసుకోవటం ప్రారంభించింది. వారు చేస్తున్నది ప్రస్తుతానికి మేము చెప్పలేము, కానీ భవిష్యత్తులో బహిర్గతం చేయగలమని ఆశిస్తున్నాము. చీకటి శక్తులు వారి సామూహిక చర్యలతో గెలాక్సీ కోడెక్స్ సూత్రాల యొక్క క్రిటికల్ మాస్ని ఉల్లంఘించాయి. హ్యుమానిటీని గౌరవించని స్థానిక చట్టాలతో సంబంధం లేకుండా భూగ్రహం యొక్క ఉపరితలంపై జోక్యం చేసుకోవడానికి కాంతి శక్తులకు చట్టబద్ధంగా గ్రీన్ లైట్ ఉంది. ఉపరితల జోక్యంలో మొదటి ప్రక్రియగా వార్ ట్రామాలను, భయాలను ఉన్న వ్యక్తులందరినీ తొలగించడం ద్వారా విముక్తి ప్రక్రియ అర్థవంతంగా జరుగుతోంది. అలాగే గెలాక్టిక్ కౌన్సిల్ చర్చల సమయం ముగిసింది. గాయపడిన మరియు భయపడే జీవుల అందరినీ సోలార్ సిస్టమ్ బయట ఉన్న ప్రదేశాలకు తీసుకువెళ్తారు. అక్కడ వారు అవసరమైన హీలింగ్ పొందుతారు. ఆ తరువాత వారికి సామర్థ్యం ఉంటే, అలాగే జాయిన్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ లిబరేషన్ ఫోర్స్తో కలిపి జాయిన్ అవ్వవచ్చు.
మొత్తం స్టార్ రేస్ సభ్యులలో దాదాపు 80% మందిని సోలార్ సిస్టమ్ నుంచి, 40% మందిని రెసిస్టెన్స్ నుంచి బయటకు తీసుకురాబడ్డారు. అయితే మిగిలిన జీవులు చాలా తక్కువ భయంతో ఉండి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సెయింట్ జర్మియన్కు భూగర్భ మరియు ఉపరితల కార్యకలాపాలకు సంబంధించిన ఆదేశం ఇవ్వబడింది. రెసిస్టెన్స్, ప్లయిడియన్స్, సిరియన్స్, ఆండ్రోమిడన్స్, ఆర్క్టూరియన్స్ మరియు సెంట్రల్ రేస్ ఫ్లీట్లతో సహా ఇప్పుడు గ్రహ కార్యకలాపాలకు సంబంధించిన ఎటువంటి పరిమితులు లేకుండా సెయింట్ జర్మియన్ ఆధీనంలో ఉన్నాయి. అస్తర్ అన్ని నియర్ స్పేస్ మరియు స్పేస్ ఆపరేషన్స్కు ఆదేశం ఇచ్చారు. సెయింట్ జర్మియన్ లైట్ ఫోర్సెస్కి తక్షణమే చర్య తీసుకోవడానికి ఆదేశాన్ని ఇవ్వటం జరిగింది. అక్టోబర్ 5న బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీ వారి భవనాల కింద ఉన్న సెల్లార్లలో నిర్బంధంలో ఉన్న చాలామంది పిల్లలను రక్షించారు. బ్లాక్ నొబిలిటీ వాళ్ళు దీనిని వారి ప్రైవేట్ ఆస్తిపై చొరబాటుగా భావించారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు వాళ్ళ జీవితాల కోసం భయపడ్డారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా పల్లవి సినీ డార్క్ ఫ్యామిలీ డూమ్ 33 ఆర్డర్ని యాక్టివేట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. దశాబ్ద కాలంగా రెసిస్టెంట్ మూవ్మెంట్ యాక్షన్స్కి కారణంగా డూమ్ 33 దాని శక్తిని బాగా తగ్గిపోయింది. ఈ డూమ్ 33 గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. సోర్స్ ప్రకారం ఇజ్రాయిల్లో ప్రస్తుత యుద్ధానికి కారణమైన మూల సూత్రధారి కూడా ఇతనే. ఇజ్రాయిల్లో ఉన్న ఉన్నత రాజకీయ వర్గాల్లోనూ మరియు హమాస్లో ఉన్న సంబంధాలతో ఇజ్రాయిల్లో హమాస్ చొరబాట్లు జరగడానికి ఉద్దేశపూర్వకంగా అనుమతించడానికి ఇతనే కారణం. ఆర్మగెడాన్ ప్రవచనాలకు అనుగుణంగా వరల్డ్ వార్ 3ని సృష్టించాలనే ఆశతో వీలైనంత వరకు ఇజ్రాయిల్లో సంఘర్షణలు విస్తరించడమే బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీల యొక్క ముఖ్య ఉద్దేశం. సంఘర్షణలు పరిమితం చేయడానికి మరియు ఇజ్రాయిల్ సరిహద్దులను దాటి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి లైట్ ఫోర్సెస్ సాధ్యమైనంత చేస్తున్నారు. అందుకే వీలైనంత ఎక్కువ మంది ప్రజలను ప్రతి 4 గంటలకు ఇజ్రాయిల్లో శాంతి కోసం ధ్యానం చేయటం చాలా ముఖ్యం. ఎట్టకేలకు కొన్ని ఉపరితల కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రతిఘటనగా ఈ సంఘర్షణను ఒక కవర్గా ఉపయోగించుకుంది. వారు ఇప్పుడు ఉపరితలం నుంచి స్కేలార్ వెపన్స్ మరియు డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ తొలగిస్తున్నారు. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబాట్లను ప్రారంభించింది. ఉరిమ్ సమీపంలో చాలామందిపై దాడులు చేసింది. ఆ యుద్ధం యొక్క గందరగోళాలను కవర్గా ఉపయోగించి రెసిస్టెంట్ మూవ్మెంట్ సభ్యులు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరిమ్ సైనిక స్థావరాల వద్ద ఉన్న కొన్ని స్కేలార్ మరియు ఇంటెలిజెన్స్ సిస్టమ్స్లను పాక్షికంగా నిలిపివేయగలిగారు. స్క్రీన్ మీద చూపిస్తున్న మ్యాప్లో ఉరిమ్ బేస్ రెడ్ క్రాస్తో ఉంది చూడవచ్చు. ఇప్పుడు చాలా ఎక్కువ లైట్ వర్కర్స్ని వేధిస్తున్న స్కేలార్ మరియు డైరెక్ట్ వెపన్స్ నిరాయుధాలుగా చేయడానికి రెసిస్టెన్స్ యొక్క ఉపరితల కార్యకలాపాలు కొనసాగుతాయి. మీకు గైడెన్స్ అనిపిస్తే తప్పకుండా ఈ మెడిటేషన్ చేసి ఎనర్జీ పరంగా సపోర్ట్ ఇవ్వవచ్చు. ఈ మెడిటేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అక్టోబర్ 2న అత్యంత ఉన్నత స్థాయి ఇన్ఫర్మేషన్కు యాక్సెస్, అధునాతన అవగాహన ఉన్నవారు తెర వెనుక కార్యకలాపాల గురించి కోడెడ్ సందేశాలను యుఎస్ డెప్త్ క్లాక్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు దీనికి సంబంధించిన సమాచారం కోసం. అక్టోబర్ 2వ తేదీన కోడెడ్ మెసేజ్ మాథ్యూ 21:12 అని ఇవ్వబడింది. అక్టోబర్ 8న ఆ కోడెడ్ మెసేజ్ ప్రకటన చేశారు. థ్యాంక్ యూ. విక్టరీ ఆఫ్ ది లైట్.